హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పోస్టల్ జీడిఎస్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. ముందుగా చూసుకుంటే గనక ఈ ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎవరికి పోస్టులనేవి రాబోతున్నాయి? ప్రిఫరెన్స్ అనేది వేరే స్టేట్‌లో పెడితే జాబ్ రావడానికి అవకాశాలున్నాయా? లేకపోతే మన స్టేట్‌లో ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మన స్టేట్ అంటే టీఎస్ గాని, ఏపీలో గాని పెట్టుకుంటే ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయా? కరోనా బ్యాచ్ వాళ్ళ గురించి కూడా అయితే కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. సో మనం ఇక్కడ కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుంటే గనుక చాలామంది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. పోస్టల్ డీటెయిల్స్‌కి సంబంధించి 21,413 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అయితే తెలిసిందే. చాలామంది కూడా ఇప్పటికే దానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టారు. ఒకవేళ ఇంకా పెట్టని వారు ఉంటే కనుక, కన్ఫ్యూజన్‌లో ఉంటే కనుక తప్పకుండా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ముందుగా మనమైతే ఒక 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం. ముందుగా వచ్చేసి ప్రిఫరెన్స్ అనేది మన స్టేట్లో పెట్టాలా, లేకపోతే వేరే స్టేట్లో పెడితే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉందా అని చెప్పేసి, అండ్ అదేవిధంగా కరోనా బ్యాచ్ వాళ్ళ సంగతి ఏంటి, ఆ విషయం గురించి మాట్లాడదాం. పోయినసారికి సంబంధించి అంటే జూన్లో వచ్చిన నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మధ్య ఉన్న తేడా ఏంటి, లేదా దానికి దీనికి ఏమన్నా సేమ్గా ఉందా అని చెప్పేసి మనమైతే మాట్లాడదామండి. ముందుగా చూసుకుంటే కనుక ప్రిఫరెన్స్ అనేది మన తెలుగు స్టేట్స్లో పెడితే కనుక ఉద్యోగం రావడానికి కొంచెం అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ముందుగా వచ్చేసి 1 నుంచి ఆల్మోస్ట్ 5 to 6 అనుకోండి, 6 లిస్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒక ఫస్ట్ లిస్ట్లోనే మీరు ఏం రాలేదని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు 6 సార్లు అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 6 వస్తాయండి. జూన్కి సంబంధించి కూడా 6 లిస్ట్ అనేవి రిలీజ్ అయినాయి, అంటే మెరిట్ లిస్ట్. సో 6 లిస్టులు కూడా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎప్పటివరకు మన 3rd వరకు అయితే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎప్పుడు ఒక 18 డేస్లో, 17 to 18 డేస్ లేదా 15 డేస్లో ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. చాలామంది 10 డేస్ అంటున్నారు, బట్ నాట్. 15 to 18 డేస్ పడుతుంది. తర్వాత 10 డేస్ లిస్ట్ వచ్చిన తర్వాత 10 డేస్కి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ 15 to 18 డేస్ తర్వాత సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని రోజులలో 6 లిస్టులు వస్తాయి, అప్పటి వరకు మీరు వేరే వాటికి అప్లై చేసుకోవచ్చా లేదని చెప్పేసి. సో మీరు వేరే వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పట్లో కూడా కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఇవి కూడా కంప్లీట్ కావు కాబట్టి. సో మనం మ్యాటర్లోకి వస్తే కనుక తెలుగు స్టేట్స్లో కొంచెం కట్ ఆఫ్కి అవకాశాలు అంటే హై ఉంటాయండి. మన తెలంగాణలో అండ్ ఏపీలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కొద్దిగా తక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. 85 to 100%, అంటే 8.5 CGPA. దీని ప్రకారం మీరు మార్క్స్ అనేది కౌంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు CGPA రాకముందు మార్క్స్ ఉన్నాయి కదా, ఆ అభ్యర్థులు ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఇంటూ 6 అలా చేసుకుంటే మీకైతే మార్క్స్ అనేవి తెలుస్తాయి. సో దాని ప్రకారంగా మీరు చేసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్లో 8.5 నుంచి ఛాన్స్ అయితే ఉంటుంది. మనం కరెక్ట్ బల్లగుద్ది మాట్లాడాలంటే కనుక 9 అండి, 9 ఎబోవ్ అయితే మీకైతే ఉండాలి. 9 to 10% అంటే 9.50 లేదా 90% నుంచి 100% మధ్యలో మీకు మార్క్స్ ఉంటే కనుక మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ స్టేట్లో పెట్టుకోనా లేదా వేరే స్టేట్లో పెట్టుకోవాలంటే, మీకు కనుక వేరే స్టేట్లో నేను వెళ్ళి పనిచేస్తాను, మేల్ కానీ ఫీమేల్ కానీ నేను అక్కడ వెళ్ళి పనిచేస్తాను. బట్ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి, అక్కడికి వెళ్ళినా మీరు 2 years అయితే పని చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 1 yearలోనే ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండే, బట్ ఇప్పుడు తప్పకుండా 2 సంవత్సరాలు మీరు అక్కడ వర్క్ అయితే చేయాలి. 2 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి మళ్ళీ మన స్టేట్లోకి, మన డివిజన్లోకి ఎక్కడ మనకు వేకెన్సీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వేరే సైడ్ వెళ్ళిపోతారు, అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రిఫరెన్సెస్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి. సో అప్పుడు మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. అలా 2 years చేసిన తర్వాత నేను అంతా చేయగలుగుతా అని ఉంటే కనుక మీరు వేరే స్టేట్లో పెట్టుకోండి. వేరే స్టేట్లో కంపేరింగ్ టు మన తెలుగు స్టేట్స్ అక్కడ కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేజర్గా మాట్లాడితే కనుక మన ఈ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి BPM కానీ, ABPM కానీ, డాక్స్ పోస్టులకు కొంచెం శాలరీ అనేది ఇప్పుడు తక్కువగా ఉంది కంపేరింగ్ టు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు బేసిక్ శాలరీ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000-30,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీస్ ఉన్నాయి ప్యాకేజెస్తో, అంటే ప్రైవేట్ సెక్టార్ గురించి చెప్తున్నాను. సో చాలామంది ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి, సో దీనికి కొంచెం వేరే స్టేట్లో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. మన స్టేట్లో ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ చూసుకుంటే కనుక ప్రైవేట్ సెక్టార్లో ఉంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా చాలా ఎక్కువగా పోటీ పడుతున్న విషయం అయితే తెలుసు కాబట్టి, సో మీరు ఈ విషయాన్ని కూడా గమనించండి.
లేదు నేను ఇక్కడ పని చేస్తాను అనుకుంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మీ సీజీపీఏ అనేది అంటే మీ పర్సెంటేజ్ అనేది 10/10 లేదా 9.5 కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా పెట్టుకోండి. మరి తక్కువ నాలు పెట్టుకోవద్దా బ్రదర్ అంటే పెట్టుకోండి. కాకపోతే 6 లిస్టుల వరకు కూడా కొంచెం వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వేరే స్టేట్లో పెట్టుకుంటే మీకు 6 లిస్టులు రిలీజ్ అయ్యే వరకు మీకు రావడానికి అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కరోనా బ్యాచ్ సంగతి ఏంటి? జూన్లో వచ్చిన అంటే జూన్ 2024లో వచ్చిన నోటిఫికేషన్లు ఎక్కువ కరోనా బ్యాచ్ వాళ్ళకి జాబ్స్ అనేవి రావడమే జరిగింది. అప్పుడు ఏమైందంటే ఎక్కువగా 10/10 అనేది వారికి వచ్చినాయి. జెన్యున్గా మాట్లాడుకుంటే కనుక 10/10 కానీ 9.5 ఎబో అయితే అప్పుడు కరోనా బ్యాచ్ వాళ్ళకి రావడమే జరిగింది. అండ్ ఆ టైంలో కూడా ఏం చూసారంటే ఏజ్ క్రైటీరియా చూశారు. ఇంతకుముందు అంటే కరోనా కంటే ముందు ఉన్న బ్యాచ్లకు పాస్అవుట్ అయిన బ్యాచ్లకి అప్పుడు 9 రావడమే చాలా ఎక్కువ. 9.2 అంటే మామూలుగా ఇంకా మాకంటే ముందు మాట్లాడుకుంటే కనుక 450 500 మధ్య రేంజ్లో రావడానికి కూడా మార్క్స్ రావాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. కాబట్టి సో ఈసారి మనం మాట్లాడుకుంటే కనుక కరోనా బ్యాచ్ వారికి ఈసారి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే జూన్లో 2024లో చాలామందికి అయితే ప్లేస్మెంట్స్ అనేవి రావడమే జరిగింది. చాలామంది కూడా వేరే స్టేట్లలో ప్రిఫరెన్స్ అనేది పెట్టుకున్నారు. మీరు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు వేరే స్టేట్లో ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా 2024కి సంబంధించి నోటిఫికేషన్కి ఇప్పుడున్న సిమిలారిటీస్ ఏంటి చూసుకుంటే కనుక ముందుగా అప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండే. ఇప్పుడు 2025లో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉన్నాయి. అండ్ అప్పుడు 40,000 ఎబో పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 21,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం అడుగుతున్న విషయం ఏంటంటే కనుక ఎడిట్ ఆప్షన్కి అవకాశం ఉందా బ్రదర్ అని చెప్పేసి. సో ఎడిట్ ఆప్షన్కి అయితే ఉంటుంది. బట్ మీరు ప్రిఫరెన్స్ పెట్టిన స్టేట్ అనేది చేంజ్ అయితే చేయలేరు. డివిజన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, బట్ స్టేట్స్ అనేవి చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇంకొకరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది నా ఎక్స్పైర్ అయిపోయింది. బట్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టు నేనైతే పెట్టడమే జరిగింది. సో తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని కూడా అడిగారు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు పెడితే కనుక వెరిఫికేషన్ టైంలో అయితే సర్టిఫికేట్ని అయితే చూపించాల్సి ఉంటుంది. లేకపోతే కనుక వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. సో మీరు ఇంతవరకు కష్టపడ్డదంతా కూడా వృధా అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఉంటేనే, లేకపోతే కనుక ఇంకా టైం అయితే ఉంది కాబట్టి దానికోసం అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. లేకపోతే లేదని పెట్టేసి మీ కేటగిరీ ఏంటో దాని ప్రిఫరెన్స్ పెట్టి చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఎక్కువగా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించి అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి ఈ 6 లిస్టులలో తొందరగా అంటే 95 నుంచి 100% లేదా 9.5 to 10 CGPA ఉంటే కనుక ఎక్కువగా ఉద్యోగాలు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయని గమనించండి. ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూడొచ్చు. ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 10 డీటెయిల్స్ అయితే విత్ క్యాప్చర్తో కలిపి మీరైతే ఇక్కడ చూడొచ్చు. క్యాప్చర్తో కలిపి 10 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్, అప్లికెంట్ నేమ్ అంటే మీ నేమ్, యాజ్ పర్ ద సెకండరీ స్కూల్ అంటే ఎస్ఎస్సికి సంబంధించి ఫాదర్స్ మదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్, సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ సర్కిల్ కూడా ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అని చూపెడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేది మీరైతే ఫిల్ చేయాలి. మీ కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఏ కేటగిరీ, మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక అది కూడా పెట్టండి. లేదంటే ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ పెట్టండి. మీరు వేరే క్యాస్ట్కి సంబంధించి ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే పెడితే సరిపోతుంది. తర్వాత మీ ఫీ పేమెంట్ అయితే చేయాలి. అంటే 100 రూపీస్ అయితే ఉంది కాబట్టి తక్కువనే ఉంది ఫీ కూడా. సో మీరైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ఇది వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.